బిటి న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. అనిల్ అంబానీ ఆఫీసులు ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించారనే ఆరోపణలతో ఢిల్లీ, ముంబై నగరాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. అనిల్ అంబానీ ఆఫీసుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. కళ, సోదాలు కొనసాగుతున్నాయా? ఏ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, దాదాపు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈడీ సోదాలు అనిల్ అంబానీకి సంబంధించినటువంటి సంస్థల్లో ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా చాలా ఆఫీస్కి సంబంధించినటువంటి అన్ని ఆఫీసుల్లో కూడా ఈడీ సోదాలు ప్రారంభించింది అన్నటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్. అయితే దాదాపు మనకు దాదాపు 2019 నుంచి జరుగుతున్న పరిణామాల మొత్తం సమాచారం మేరకు ఈడీకి అందినటువంటి సమాచారంతో అనిల్ అంబానీకి సంబంధించినటువంటి దాదాపు 3,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు అన్నటువంటి ఒక సిబిఐ చేసినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ప్రకారంగానే సెక్షన్ 17 ప్రకారంగా ఈ సోదాలను నిర్వహించడం ప్రారంభించింది. దాదాపు 25 మంది సభ్యులతో కూడినటువంటి దేశవ్యాప్తంగా అనిల్ అంబానీకి సంబంధించినటువంటి 35 ఆఫీసులు, అంటే అనిల్ అంబానీకి సంబంధించినటువంటి ఆఫీసులు 35కు పైగా కూడా ఈ సంస్థల్లో మొత్తం అంతా కూడా ఉదయం నుంచి ఏదైతే అనిల్ అంబానీకి సంబంధించినటువంటి నివాసాలు, తర్వాత అటు ఆఫీస్కి సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ బ్రాంచెస్ లో కూడా ఈడీ సోదాలు ప్రారంభించింది. అయితే ముఖ్యంగా ఎస్ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఎస్ బ్యాంక్ ఏదైతే ఉద్యోగులకు లంచం ఇచ్చి దాదాపు అనిల్ అంబానీ 3,000 కోట్ల రూపాయలను వాళ్లకు లంచం ఇచ్చేసేసి తర్వాతనే ఈ దారి మళ్లించారు. ఎస్ బ్యాంక్ నుంచి ప్రత్యేకంగా 3,000 కోట్ల రూపాయలు దారి ఇతర బ్యాంకులకు, షెల్ కంపెనీలకు దారి మళ్లించారు అన్నటువంటిది సమాచారంతో ఈడీ నోటీసులను ఈడీ ఏదైతే సోదాలు ఇక్కడ ప్రారంభించింది. అయితే ముఖ్యంగా మనకు 2019 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. అటు రఫేల్ కి సంబంధించినటువంటి యుద్ధ విమానాల కొనుగోలు, దానికి సంబంధించినటువంటి సెబీ కూడా పూర్తి సమాచారం ఈడీకి ఇవ్వడంతో ఇక్కడ ఈడీ సెబీ ఇచ్చినటువంటి సమాచారము, తర్వాత ఇతర బ్యాంకుల్లో ఏదైతే లావాదేవీలు జరిగాయో 2017 నుంచి 2019 వరకు దాదాపు రెండు సంవత్సరాల్లో అనిల్ అంబానీకి సంబంధించినటువంటిది మొత్తము 3,000 నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అన్నటువంటి పక్క సమాచారంతో ఈ సోదాలను ప్రారంభించింది. అయితే ముఖ్యంగా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ ఈ దాడులకు సంబంధించినటువంటిది కీలక అప్డేట్స్ మాత్రం రావాల్సి ఉంది. కానీ ఏదైతే సెబీ ఇచ్చినటువంటి సమాచారము రఫేల్ కి సంబంధించినటువంటి యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించినటువంటిది ఈ మొత్తము దాదాపు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి లావాదేవీలు, కానీ దాదాపు 50 షెల్ కంపెనీలకు లావాదేవీలు, ఏదైతే షెల్ కంపెనీ ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి లావాదేవీలు అన్నిటి కూడా దారి మళ్లించారు అన్నటువంటి పూర్తి సమాచారంతో ఈడీ సోదాలను ఈరోజు అనిల్ అంబానీకి సంబంధించినటువంటి గ్రూపులపై సోదాలు ప్రారంభించింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.